హలో నమస్తే. అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలో నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్నని సంధించారు. ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అని ఆయనతో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇది దేని గురించి అంటే, నిన్న బిఆర్ నాయుడు గారు టీటీడీలో ఉన్నటువంటి అన్య మతస్థుల్ని తొలగిస్తున్నాము అని చెప్పేసి ఒక 18 మంది నాన్ హిందూ ఎంప్లాయీస్ అన్నారు. మరి ఆ నాన్ హిందూ ఎంప్లాయీస్ అంటే మరి వాళ్ళెవరు? క్రిస్టియన్సా, ముస్లిమ్సా, లేకపోతే బుద్ధిస్ట్లా, జైన్లా, ఎవరు అనేది వాళ్ళంత క్లారిటీ ఇవ్వలేదు. కానీ బట్ దే సెడ్ ఇట్ ఈస్ నాన్ హిందూ ముస్లిమ్స్, సారీ నాన్ హిందూ ఎంప్లాయీస్ని మేము టీటీడీ నుంచి తొలగిస్తున్నామని చెప్పి ఒక 18 మంది, దెర్ ఆర్ 18 పీపుల్ అనమాట, ఆ 18 మందిని తొలగించారు. దానికి సంబంధించి ఈయన ప్రెస్ నోట్ ఇచ్చాడు అని అంటే అర్థం ఆ 18 మందిలో ముస్లిమ్స్ ఉండుండొచ్చు అని నా అనుమానం. అదర్వైజ్ వై అసదుద్దీన్ ఓవైసీ విల్ రియాక్ట్ టు దిస్? ఓకే, క్రిస్టియన్స్ ఎవరన్నా ఉంటే ఇంతవరకు ఉంచేవాళ్ళు కదా. క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే ఇప్పటికి తీసేసి ఉండేవాళ్ళు. బట్ వాళ్ళలో కొంతమంది ముస్లిమ్స్ ఉండుండొచ్చు అని నా అనుమానం. సో అందుకని ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు. ఫండమెంటల్లీ ఈ టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళని అన్యమతస్తులను తొలగించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆయన ఒక చట్టం పట్టుకొచ్చారు. అప్పుడు కొంతమందిని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మళ్ళీ అన్యమతస్తులను తొలగిస్తున్నామని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వచ్చి అన్యమతస్తులను తొలగిస్తే ఎన్నిసార్లు తొలగిస్తారండి? నాకు అర్థం కాదు. అంటే తొలగిస్తూనే ఉంటారంటే తొలగిస్తూనే ఉన్నారు అని అంటే మరి అంటే ఇంకా ఉన్నారా అనేది నా ప్రశ్న. ఓకే, మీరు అన్యమతస్తుని తొలగిస్తున్నామని చెప్పేసి ఊరికే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారా? నిజంగా అన్యమతస్తులు టీటీడీలో ఉన్నారా? ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చాలామందిని తీసేశారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు చాలామందిని తీసేశారు కదా. 2014లోనే చంద్రబాబు నాయుడు గారు చాలామందిని తీసేస్తానని చెప్పారు కదా. వచ్చిన ప్రతి వారు మేము అన్యమతస్తులను తొలగిస్తున్నామని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని తొలగిస్తారు మీరు? ఈ అన్యమతస్తుడు అనే దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తున్నారు అనే దాని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ డౌట్స్. హౌ డు యూ డిఫైన్ ఈజ్ నాట్, ఇట్ డజంట్ బిలాంగ్ టు హిందూ మతస్థుడు కాదు అంటానికి మరి వీళ్ళు తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ అయితే నాకైతే తెలియదు. నాకు చాలా అనుమానాలు వాళ్ళు ఎలా తొలగిస్తున్నారు అనేది. సరే, నా అనుమానాలు తర్వాత చూద్దాం. ముందు ఈయన ఏమన్నాడంటే, ఆఫ్టర్ ది అసదుద్దీన్ ఓవైసీ, ఆఫ్టర్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టుక్, నేను చదువుతున్నాను ఇది ఏ పేపరు? టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతాను. ఆఫ్టర్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టుక్ యాక్షన్ అగేన్స్ట్ ఎంప్లాయీస్ అదరింగ్ టు నాన్ హిందూ రిలీజియన్ ప్రాక్టీసెస్ వైల్ వర్కింగ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్, AMIM chief Asaduddin Owaisi stated on Wednesday that such measures send a highly negative message. అలాంటి నిర్ణయాలంట నెగిటివ్ మెసేజ్ పంపించింది అట. మరి ఏంటి అని ఆయన ఆర్గ్యుమెంట్ ఏందో చూద్దాం. హీ అర్జ్డ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు టు రీకన్సిడర్ హిస్ స్టాండ్స్ ఆన్ ది మ్యాటర్. అంటే టీటీడీలో ఉద్యోగాలు చేసేటువంటి మరి అన్యమతస్తులను తొలగించటానికి రీకన్సిడరేషన్ అనేది మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. If they really does not belong to Hindu religion, they need not to work in TTD. Okay, if you are not Hindu, then why should you work in TTD? The fundamental question. Okay, so ఎవరైతే హిందువులు కాదో వాళ్ళని టీటీడీలో నుంచి తొలగించడం తప్పేం కాదు. కానీ నేను గతంలో కొన్నిసార్లు చెప్పాను, టీటీడీలో ఏ పని చేస్తున్నారు అంటే వాట్ వర్క్ దే ఆర్ డూయింగ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏ పని చేస్తున్నారు టీటీడీలో? మీరు లోపల అర్చకం చేసే వాళ్ళు మొత్తం బ్రాహ్మిన్సే ఉన్నారు కదా. అక్కడ ఎవరు నాన్ హిందూస్ ఎవరు ఉంటారు కదా, ప్యూర్ బ్రాహ్మిన్స్ ఉంటారు. అసలు హిందువుల్లో కూడా ఎవరంటే వాళ్ళు ఉంటారు కదా. లోపల పూజ చేసేవాళ్ళు అర్చకులు. ఓకే, ఆ మెట్లు కడిగేవాళ్ళు, తుడిచేవాళ్ళు, తలనీలాలు ఇచ్చిన తర్వాత వెంట్రుకలు తీసేవాళ్ళు, టాయిలెట్లు కడిగేవాళ్ళు, వాళ్ళు కూడా హిందువులే ఉండాలనేది మీ ఉద్దేశమా అనేది మనకైతే తెలియదు. ఓకే, టాయిలెట్లు కడిగే వాళ్ళు కూడా హిందువులే ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉందేమో వీళ్ళకి. ఒకవేళ అది ఉన్నా సరే
ఆళ్ళని హిందువులని మీరు ఎలా చెప్తున్నారు అనేది ఇంకొక ప్రశ్న వచ్చింది నాకు. ఎందుకంటే దీంట్లోనే ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటంటే చూడండి, మన హైదరాబాద్ ఎంపీ ఆల్సో క్వశ్చన్ ద రేషనల్ బిహైండ్ నాయుడుస్ తెలుగుదేశం పార్టీ సపోర్టింగ్ వక్ఫ్ బిల్ 2024 ఇన్ లైట్ ఆఫ్ దిస్ యాక్షన్. అంటే ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, వెన్ ఎంప్లాయీస్ ఆఫ్ టీటీడీ ఆర్ బీయింగ్ dismissed simply because they are non-Hindu, then on what basis and Chandrababu Naidu's Telugudesam party supporting to Waqf Amendment bill, which state that a minimum 2 non-Muslims also can be members of state Muslim Waqf boards. This sends a wrong message. You should reconsider his position. అంటే ఆయన ఏమంటారంటే, సరేనయ్యా టీటీడీలో నాన్ హిందువులు ఉంటే తీసేస్తున్నావు కరెక్టే, మరి వక్ఫ్ బోర్డులోకి 2 నాన్ ముస్లిమ్స్ని పెట్టాలని అంటే నువ్వు దానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాను అన్నాడు. మరి ఆయన ప్రశ్న కరెక్టే కదా. టీటీడీలో నాన్ హిందువులు ఉండకూడదు అనే దానికి అందరు సపోర్ట్ చేస్తారు. మరి అలాంటప్పుడు మీరు వక్ఫ్ బోర్డులోకి నాన్ ముస్లిమ్స్ని ఎలా తెస్తారు? ఫండమెంటల్ క్వశ్చన్, రైట్? మీకు ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం ఉండదు కదా. ఒక రిలీజియన్కి ఒక న్యాయం, ఇంకొక రిలీజన్కి ఒక న్యాయం ఉండదు కదా. నేను ఇందాక ఒక మాట అన్నా, అదే ఏంటంటే, మీరు అక్కడ లోపల పూజ చేసే వాళ్ళు వదిలేస్తే, అక్కడ మెట్లు కడిగే వాళ్ళు, తలనీలాలు తీసిన తర్వాత ఎంటుకలు ఎత్తేసేవాళ్ళు, టాయిలెట్లు కడిగేవాళ్ళు, అక్కడ చాలా గ్రౌండ్ లెవెల్లో ఆ మురికి పనులు చేసే వాళ్ళను కూడా మీరు హిందువులుగా పెట్టాలి అని ఉన్నప్పుడు, అంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రిలీజియస్ ఫెస్టివల్, అంటే రిలీజియస్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కాకుండా క్లీనింగ్ ప్రాసెస్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా మీరు హిందువులనే పెట్టాలి టీటీడీలో అని అలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, నేను గతంలో అడిగినట్టుగా క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్లో హిందువులు ఎందుకు ఉన్నారు అని నేను చాలాసార్లు అడిగాను. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లోకి అందరు క్రిస్టియన్స్ ఉండాలి కదా, ఎందుకు హిందువులు ఉన్నారు? మొత్తం సెక్రటేరియట్ అని కాదు, అక్కడ క్రిస్టియన్ డిపార్ట్మెంట్ ఎవరైతే డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా నాన్ మైనారిటీసే ఉన్నారు. మొత్తం చాలామంది హిందువులు పనిచేస్తున్నారు అక్కడ. మరి వాళ్ళని తీసేయలేదు కదా. మరి ఇప్పుడు వక్ఫ్ బోర్డులోకి 2 ముస్లిమ్స్ నాన్ ముస్లిం తెస్తా ఉన్నారు. మరి అది కూడా పొరపాటే కదా. మరి ఆ వక్ఫ్ బోర్డులో ఆ మసీదుల దగ్గర, వక్ఫ్ బోర్డులో ల్యాండ్ల దగ్గర కాపలా కాసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ముస్లిమ్సే ఉన్నారా అనేది ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఓకే, రెక్టిఫై చేయమని చెప్తున్నాం. అది ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే. మీరు టీటీడీలో హిందువులను తీసేసినప్పుడు మరి దీన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద రేషనల్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీరు ఏ బేస్ మీద దీన్ని సపోర్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పండి. నిజంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి దీనికి. లోకేష్ గారు సమాధానం చెప్పాలి దానికి. 100% సమాధానం చెప్పాలి. మీరు వక్ఫ్ బిల్కి సపోర్ట్ చేస్తున్నారు, ఒక పక్కన 2 నాన్ ముస్లిం తెస్తానంటే, మరి ఇక్కడేమో మేము హిందువులు తప్ప మిగతా లేపేస్తున్నాం అంటున్నారు. ఇది వివక్ష కదా, రిలీజియన్కి రిలీజియన్ అనేటటువంటి ఆయన యొక్క ప్రశ్నకి మనం సమాధానం చెప్పాల్సిందే, రైట్? ఒకటే, హౌ కెన్ ఎనీ నాన్ ముస్లిం బి మేడ్ పార్ట్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ బిల్? ఓకే, అది ఆయన చెప్పేది కరెక్టే. ఇట్స్ ఎంటైర్లీ రాంగ్ మెసేజ్ పోతుంది అనేది అతని ఉద్దేశం. Andhra Pradesh Minister Nara Lokesh reaffirmed the government stance, stating that there was no room for reconsideration. Okay, that is the position of our government. There is no second thought about it. We discussed this before the elections and we stand by it. Lokesh said during a meeting national capital. అంటే ఏమన్నాడు మరి? గవర్నమెంట్ స్టాండ్స్ దేని గురించి అనేది నాకు అంత క్లారిటీ లేదు. ఓకే, మేబీ అన్ని మతస్థులను తీసేస్తామనా లేదంటే వక్ఫ్ బోర్డులో సపోర్ట్ చేస్తామనా అనేది ఆ స్టాండ్ నాకు అర్థం కాలేదు. ఓకే, అకార్డింగ్ టు ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ టీటీడీ, ది యాక్షన్ వాజ్ టేకెన్ అండర్ ద డైరెక్టివ్ ఆఫ్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. Following the instructions of TTD chairman B.R. Naidu, Tirumala Tirupati Devasthanam TTD has initiated action against employees adhering to non-Hindu religious practices while working within the institution. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడే నాకు డౌట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, అథారిటీస్ హ్యావ్ ఐడెంటిఫైడ్ 18 ఎంప్లాయీస్. చాలా జాగ్రత్తగా వినండి. అథారిటీస్ హ్యావ్ ఐడెంటిఫైడ్ 18 ఎంప్లాయీస్ హూ డిస్పైట్ బీయింగ్ ఎంప్లాయిడ్ బై టీటీడీ, అంటే టీటీడీలో పనిచేస్తూ ఉన్నారు, ఫాలో నాన్ హిందూ రిలీజియస్ ట్రెడిషన్స్, అంటే నాన్ హిందూ రిలీజియస్ ట్రెడిషన్స్ని కూడా ఫాలో అవుతున్నారంటే. Orders have been issued for disciplinary action against these 18 employees
who are participating in non-Hindu religious activities while also taking part in టీటీడీ ఫెస్టివల్స్ అండ్ రిచువల్స్. అంటే టీటీడీ యొక్క పండగల్లో, టీటీడీ యొక్క ఆచారాల్లో, టీటీడీ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తూ కూడా నాన్ హిందూ ఫెస్టివల్స్ దగ్గర కూడా కనపడ్డారు అంటే దాన్ని మీరు ఎలాగా హిందూ కాదని మీరు చెప్తారు? అతను మీరే చెప్తున్నారు కదా, టీటీడీ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, టీటీడీ ప్రాక్టీసెస్ రిచువల్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే తిరుపతికి వచ్చి పూజ చేసుకున్నారు ఎంప్లాయీస్, అక్కడ కూడా బొట్టు పెట్టుకుంటున్నారు, అక్కడ కూడా వాళ్ళు ఆ హిందూ ఆచారాలు చేస్తున్నారు. సరే ఎవరో ఫ్రెండ్ ఎవడో పిలిచాడని చెప్పి మసీదుకో చర్చికో వెళ్ళాడు అనుకోండి, అలాంటిని తీసేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, అసలు టీటీడీలో పనిచేస్తే ఎవరో ఫ్రెండ్స్ పిలిచారని, బంధువులు ఇళ్ళ ఫంక్షన్లు జరుగుతున్నాయని, ఎవరో చెల్లో అక్కో క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఏదో ప్రార్థన పెట్టుకుంటే వీళ్ళు పిలిస్తే వీళ్ళు రమ్మంటే ఏదో బంధువులు పిలిచారు కదా అని పార్టీలకి వెళ్ళారని అట్లాంటి వాళ్ళని మీరు కంప్లీట్గా తీసేస్తారా? అంటే ఒకసారి టీటీడీలో ఎంప్లాయీస్ అయితే ఇక మిగతా ఫెస్టివల్స్కి సంబంధించి మిగతా బంధువుల దగ్గరికి అసలు వెళ్ళకూడదా అనే రిస్ట్రిక్షన్ పెడుతున్నారా అనేది పెద్ద ప్రశ్న వచ్చేసింది నాకు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు అది రాశారు ఏంటంటే వాళ్ళు టీటీడీ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే రిచువల్స్కి పార్టిసిపేట్ చేస్తున్నారు, అయినా సరే వేరే వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటే పోతారే. బంధువులు అక్క చెల్లెలో పిలిచారని చెప్పి పండగలు చేసుకున్నప్పుడు వాళ్ళు క్రిస్టియన్ పెళ్లి జరుగుతుంది, వీళ్ళు పోరా? వాళ్ళు క్రిస్టియన్స్ సంబంధించినటువంటి ఏదో బర్త్డే పార్టీ జరుగుతుంది, అక్క హిందూ చెల్లెలు క్రిస్టియను, పిలిస్తే పోరా? ఇప్పుడు ఇదే కదా ప్రాబ్లం వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారి భార్యకి విజయం గారికి వచ్చిన సమస్య ఇదే కదా. విజయం గారు క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు, సుబ్బారెడ్డి గారి భార్య వెంకటేశ్వర స్వామి భక్తురాలు, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు విజయం గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగి పిలిస్తే ఏం పోకూడదా? అంతే ఫండమెంటల్లీ రైట్. సరే వీళ్ళింట్లో ఏం ఫంక్షన్ పిలిస్తే విజయం గారు రాకూడదా? హౌ డు యూ డిఫైన్, హౌ యు ఆర్ డిఫైనింగ్ దిస్ అనేది ఒక పెద్ద డౌట్ ఉంది. ఈ ఫండమెంటల్ రైట్స్ని కాలరాయటం లాంటిదే నాకు అనిపిస్తుంది. నేను కట్టుబడి ఉన్నాను, దీనికి నేను సపోర్ట్ చేస్తున్నా. టీటీడీలో ఎవరైనా సరే నాన్ హిందువులు ఉంటే మీరు తీసేయాలి 100%. వాళ్ళు మేము హిందువులు కాదని చెప్తే తీసేయాలి. బట్ మీరు వాళ్ళు హిందువులు కాదు అని మీరే నిర్ధారించి, మీరే వాళ్ళని భయపెట్టి, మీరు అక్కడ కనబడ్డారు ఇక్కడ కనబడ్డారు అని భయపెట్టి, లేదండి నేను హిందువునే, నేను నాకు భక్తి ఉంది అన్నా సరే మీరు బలవంతంగా తీసేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఇక్కడ. I think it is forceful removal. It looks like forceful removal of those who are claiming that they are Hindus. నేను హిందువునే, నేను టీటీడీ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తాను, రిచువల్స్లో పార్టిసిపేట్ చేస్తాను అన్న వాళ్ళని కూడా మీరు బలవంతంగా తీసేస్తున్నారని నాకు అనుమానం వస్తుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించాలి, గవర్నమెంట్లు కూడా ఆలోచించాలి దీన్ని. యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ డిసైడింగ్ సంబడీస్ రిలీజియన్. మీరు మతం అదే నేను ఏంటంటే ఈ మతాల పేరుతోటి ఫండమెంటల్ రైట్స్ని తీసేసి అంటే అది ఆ యొక్క హక్కు ఎవరికి లేదు. ఫండమెంటల్ రైట్స్ని తీసేసే హక్కు ఎవరికి లేదు. ఒక చర్చిలో పనిచేసేటువంటి వ్యక్తి తను ఫండమెంటల్గా ఒక చర్చిలో గవర్నమెంట్ లేవు ఆఫ్ కోర్స్, ఇవన్నీ గుడులు ఇవన్నీ అయితే రాజుల తాళం నుంచి వచ్చి గవర్నమెంట్కి ఆస్తులుగా వచ్చాయి. ఓకే, సో అప్పుడు ఆ టైంలో గవర్నమెంట్లు ఏం చర్చలు నడపలేదు, గుడులు నడిపారు గవర్నమెంట్లు. సో ఆ గుడులు ఆస్తుల పరంగా గవర్నమెంట్కి ఆస్తులుగా వచ్చాయి కాబట్టి గవర్నమెంట్ కింద గుడులు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఆ గుడుల్లో పనిచేసే వాళ్ళని వేరే దగ్గరికి వెళ్ళకుండా కంప్లీట్గా రిస్ట్రిక్షన్ చేస్తున్నారేమో, మీరు ఫండమెంటల్గా వాళ్ళ యొక్క హక్కులను కాలరాస్తున్నారేమో అనే విషయం ఒకసారి గవర్నమెంట్ దాన్ని ఆలోచించాలని ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే బంధువులు వాళ్ళందరూ ఉండొచ్చు కదా అనేది నాకు ఒక అనుమానం వస్తుంది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఆయన ఓవైసీ గారు చెప్పింది టీటీడీలో తీసేదానికి మేము అందరం సపోర్ట్ చేస్తాము. నాన్ హిందువులు ఎవరైనా ఉంటే, నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే, నాన్ హిందువులు ఎవరైనా ఉంటే, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉంటే తీసేయాలి. బట్ ఈ వక్ఫ్ బోర్డ్ని ఎలా సపోర్ట్ చేస్తున్నావు అనే దానికి సమాధానం చెప్పాలి ఆయన. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది
నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి గారి రెండవ భార్య అయినటువంటి బీబీ నాంచారమ్మ అని ఎవరు ఉన్నారు కదా, మరి షీజ్ ముస్లిం కదా. మరి ముస్లిం అయినప్పుడు మరి ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో ముస్లిమ్స్ కూడా ఉండే అవకాశం ఉంది కదా, భార్య తరపున బంధువులు ఉంటారు కదా. ఓకే, అంటే వెంకటేశ్వర స్వామిని హిందువులే కాదు ముస్లిమ్స్ కూడా వాళ్ళ దేవుడిగా పూజించే అవకాశం ఉంది కదా, నాంచారమ్మకు సంబంధించినటువంటి వాళ్ళు. దాని మీద ఈ డాక్టర్నల్ థియరీ ఏంటి అది నాకు తెలియకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ ఐ నో దిస్ మచ్ లిటిల్ నాలెడ్జ్. సో మరి ఆ థియరీని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ముస్లిమ్స్ని అలౌ చేస్తారా తిరుపతి టెంపుల్కి లేదా అనేది ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి. థ్యాంక్ యూ.